షై సర్కార్లో ఉన్న గిరిజన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు యములాడ రాజన్న గుడికి పోయిండట. కాంగ్రెస్ ప్రభుత్వం రాయేసిన గుడికాడ చేస్తున్న అభివృద్ధి పనులు ఏడదాకా వచ్చినాయి, పనులు ఎట్టెట్లా నడుస్తున్నాయని అరుచుకునేందుకు పోయిండా ఎట్లా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పండ్రి. అగో చూసినరా మంత్రి సార్ ఇట్లా గుళ్ళెకు రాగానే అయ్యవార్లంతా వచ్చి పూర్ణకుంభంతోనే సార్ను మంచిగానే ఎదుర్కొన్నారు. ఇట్లా మంత్రి సార్ను ఎదుర్కొని తీసుకుపోయి రాజన్న దర్శనం చేపించిర్రట. మినిస్టర్ సార్ వచ్చిండని మర్యాదలు కూడా మంచిగానే చేసిర్రట. అటెనక చిక్కి అడ్లూరి లక్ష్మణ్ సార్ ఇట్లా అనుకొచ్చిండు. ఏనుండ్రి మా ధర్మపురి లక్ష్మణ్ సంస్థ దైవక్షేత్రానికి నిధులు అడిగినప్పుడు ఒక మాట చెప్పినాడు ముఖ్యమంత్రి గారు. లక్ష్మణ్ కుమార్ వెల్ఫేర్ మినిస్టర్ గా నేను చెప్తున్నా, ఫస్ట్ రాజరాజేశ్వర స్వామికి సంబంధించిన ఆలయాన్ని పూర్తి నిర్మాణం నిధులు పూర్తిగా పూర్తయిన తర్వాత నెక్స్ట్ కొండగట్ట అంజన్న, ధర్మపురి లక్ష్మణ స్వామి ఈ యొక్క జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఆనుకొని కోట్లింగాల వరకు అన్ని విధాల నిధులు ఇస్తానని చెప్పేసి ఇచ్చినట్టు మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, యమలాడ రాజన్న గుడి పనులు ఒడిచిపోగానే గోదావరి నది ఒడ్డుకున్న గుళ్ళు మొత్తము మంచిగా చేసే పనిని సీఎం రేవంతాల సారు పెట్టుకున్నాడు. గుళ్ళె భక్తులకు సౌలతులు చక్కదనంగా చేసి తెలంగాణ గుళ్లను తెల్లగా చేసుకొస్తాడని చెప్పుకొచ్చుండు. అయ్యా గిరిజన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు అప్పట్లో కాళేశ్వరం పుష్కరాలనుకుంటా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ షై సర్కారు చేసిన ఏర్పాట్లు చిన్న గాలివానకు గుడారాలు గుడిసెలు అన్ని పోయి గోదావరి గంగల కలిసినంత పని అయింది. అప్పుడే కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు లెక్క పాడైపోయినాయి అన్నారు. ఇప్పుడన్నా ఇగురంతో జర మంచిగా ఏర్పాట్లు చేయించురు సారు, పుణ్యముంటది అంటారు. ఏముచ్చటిన్నోళ్ళు.